కీర్తి లా క్లాసెస్ కి అందరికీ వెల్కమ్ అండి. నేను ఇందులో భాగంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నటువంటి భారతీయ న్యాయ సంహిత గురించి చదువుకుంటున్నాం. ఈ రోజు మనం సెక్షన్ 25 నుంచి అయితే చదువుకునే ప్రయత్నం చేద్దాం. సెక్షన్ 25. యాక్ట్ నాట్ ఇంటెండెడ్ అండ్ నాట్ known to be likely to cause death or grievous hurt done by consent. మీరు దీన్ని డివైడ్ ఎలా చేసుకోవాలంటే చెప్తాను, ఒక నిమిషం. కదా అబ్బా నాకు తోడు రా కదా, చీకటి ఉంది, భయం అవుతుంది నాకు. దేవుడా. భద్రం అండి, చూసుకోండి. ఒకటి ఎన్ని ఉన్నాయి చూపిస్తాను దీంట్లో మీకు. యాక్ట్ డన్ బై కన్సెంట్ అని కూడా చెప్పుకోవచ్చు కదా సార్. దీంట్లో ఒక దాన్ని డివైడ్ చేయొచ్చా? అదే చూపిస్తాను ప్లీజ్ సార్. ఆ 2 లైన్స్ లో మనకు అన్ని దాగి ఉంటాయి, చూద్దాం. అవును సార్. మనం ఇందాక చూసినవి ఎన్ని లైన్లు ఉంది? ఎన్ని లైన్లు ఉంది సార్? మనం చూసింది ఎన్ని లైన్లు ఉంది? అది 2 లైన్స్ ఉంది సార్. 2 లైన్స్ ఉంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా అది? అవును సార్, 2 లైన్స్ ఉంది సార్. అవును. యాక్ట్ నాట్ ఇంటెండెడ్ అండ్ నాట్ known to be likely to cause death or grievous hurt done by consent. ఈ 2 లైన్స్ లో 4 దాగి ఉంటాయి. ఈ 2 లైన్స్ లోనే 4 దాగి ఉంటాయి. అది ఎట్లా డిసైడ్ చేసుకోవాలంటే మనం అది బాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ డన్ బై కన్సెంట్. యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ డన్ బై కన్సెంట్. చంపడానికి అనే ఉద్దేశం అయితే ఇంటెన్షన్ లేదు. అవతల వాళ్ళని చంపడానికి అయితే ఉద్దేశం లేదు. అవతల వాళ్ళ సమ్మతితోనే ఆ పని చేశారు. అంటే అవతల వాళ్ళ కన్సెంట్ ఉంది, ఈ పని చేయడానికి అవతల వాళ్ళ కంటెంట్ తోనే ఒక పని చేశారు. కాకపోతే అందులో చంపాలన్న ఉద్దేశం అయితే లేదనమాట. లేదా? అది మళ్ళీ యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ డన్ బై కన్సెంట్. కన్సెంట్ తోనే చేశారు, కానీ దానివల్ల గాయం గ్రీవియస్ హర్ట్ అవుతుంది అన్న ఇది అయితే ఇది లేదు. ఇంటెన్షన్ అయితే లేదు. ఇంటెన్షన్ లేదు. ఇంకొకటి అక్కడ ఏముంది?
మళ్ళీ రెండోది ఏముంది అక్కడ మనకి? యాక్ట్ నాన్ యాక్ట్ చూడండి, మళ్ళీ యాక్ట్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ డన్ బై కన్సెంట్. అంటే అలా చేస్తే చచ్చిపోతారు అని తెలియకుండానే ఆ పని చేయడము విత్ డన్ బై కన్సెంట్. యాక్ట్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ డన్ బై కన్సెంట్. ఈ 4 ఉంటాయి అన్నమాట. యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్ ఒకటి, యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ ఒకటి అయిందా, యాక్ట్ నాట్ నోన్ టు బి లైక్లీ కాజ్ డెత్ అని ఒకటి, యాక్ట్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ అని ఒకటి. ఇక్కడ ఇంటెన్షన్ ఇది, రెండిట్లో ఇంటెన్షన్ లేవు. ఇక్కడ అలా అవుతుందని అసలు మనకు తెలియదు అనమాట. తెలియదు, నాట్ కన్సెంట్. చనిపోతారు, గ్రీవియస్ హర్ట్ అవుతుంది అనుకుంది. అయితే ఆ పనులు ఎలా చేసాము అంటే బై కన్సెంటే, డన్ బై కన్సెంట్. కన్సెంట్. ఇది మనకి ఎగ్జాంపుల్ చూస్తే అర్థం అవుతుంది, అరే ఏముందిరా దీంట్లో అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది. ఎస్ సార్. Nothing which is not intended to cause death or grievous hurt and which is not known by the doer, చేసేవాడికి అది తెలీదు, వానికి ఆ చావు కలుగజేయాలి లేదా గ్రీవియస్ హర్ట్ కలుగజేయాలన్న ఇంటెన్షన్ కూడా లేదు. అయిందా? ఈ నథింగ్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ which may it cause or be intended by the doer to cause to any person. అలా ఆ పని చేయడం ద్వారా వీళ్ళకు ఏదైనా జరిగితే కూడా అది అఫెన్స్ కాదు. వాళ్ళు ఎవరై ఉండాలంటే అబౌవ్ 18 years ఆఫ్ ఏజ్ మేజర్ అయి ఉండాలి, హూ హ్యాస్ గివెన్ కన్సెంట్, అతను సమ్మతించి కూడా ఉండాలి. వెదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఎక్స్ప్రెస్ అంటే రాసి ఇవ్వడం లాంటిది, అంటే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడం లాంటిది. ఇంప్లైడ్ అంటే వాడు చెప్పకుండా మనం అర్థం చేసుకోవచ్చు, ఇంప్లైడ్ గా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. టు సఫర్ దట్ హార్మ్ ఆర్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే బి నోన్ బై ది డూయర్ టు బి లైక్లీ టు కాజ్ టు ఎనీ సచ్ పర్సన్ హూ హ్యాస్ కన్సెంటెడ్ టు టేక్ ది రిస్క్ ఆఫ్ దట్ హార్మ్. మీరు కాలేజీలో టాట్స్ సబ్జెక్ట్ చదివేటప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారని ఒక క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ లో వాళ్ళు ఆ బాల్ ని 6 కొట్టారు అనుకోండి, ఆ గుంపులోకి వచ్చి ఓడుకోపడి మూతి పగులుతుంది. అయిందా? దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంప్లాయిడ్ గా కన్సెంట్ ఇచ్చినట్లు. అక్కడ కూర్చున్నావు అంటే బాల్ తగిలినా కూడా నాకు ఒప్పుకుంటూ మీరు కూర్చున్నట్లే లెక్క. అయిందా? వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరీ అంటారు సార్. ఇంజూరియా, కరెక్ట్. ఇది మీకు ఇక్కడ అది వర్తించదో కానీ మొత్తానికి ఇది అఫెన్స్ విషయం కాబట్టి అది రాంగ్ అనమాట, సివిల్ రాంగ్ అది థాట్. ఇది అఫెన్స్ అవుతుంది కాబట్టి దీంట్లో వచ్చేసి ఆ ఇల్లస్ట్రేషన్ చెబితే మనకు అర్థం అవుతుంది. ఇల్లస్ట్రేషన్ దగ్గరికి వెళ్దాం, క్లియర్గా ఉంటుంది. ఏ అండ్ జెడ్ అగ్రీ టు ఫెన్స్ విత్ ఈచ్ అదర్ ఫర్ అమ్యూజ్మెంట్. వాళ్ళు అమ్యూజ్మెంట్ కోసం అంటే వినోదం కోసం ఏ జెడ్ ఇద్దరు అగ్రీ టు ఫెన్స్ విత్ ఈచ్ అదర్. ఫెన్స్ అంటే తెలుసు కదా మనకు, అది పొడవాటి కత్తిలాగా ఉంటుంది. మీకు ఫెన్సింగ్ అంటే చూస్తుంటారు గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ లో కత్తి ఉంటుందా? ఫెన్స్ అంటేనా సార్? ఉంటుంది సార్, ఐడియా లేదు సార్. చూపిస్తాను గేమ్ లో చూసింటారు. ఇది వాళ్ళు ఫెన్సింగ్ గేమ్ ఆడుతున్నారు. స్క్రీన్ పైన కనపడుతుందా? అనిపిస్తుంది సార్. అట్లా ఇది కత్తి యుద్ధం. అది ఇది అన్నమాట. అర్థమైంది కదా ఇప్పుడు ఫెన్సింగ్ అంటే ఏంటో అమ్మా? ఇది ఫెన్సింగ్. ఇక్కడ రాశారు చూడండి, ఫెన్సింగ్ అని వికీపీడియాలో ఫెన్సింగ్ అని రాశారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో అది ఫెన్సింగ్. వాళ్ళు ఏ జెడ్ ఇద్దరు కలిసి ఏం చేశారు, పరస్పరం ఒప్పుకొని అగ్రీ చేశారు, ఒప్పుకున్నారు. అమ్యూజ్మెంట్ కోసం ఆడుతున్నారు, అంటే కేవలం వినోదం కోసం, సరదా కోసం. This agreement implies the consent of each to suffer any harm which in the course of such fencing.
వాళ్ళు అలా ఒప్పుకున్నారంటే అర్థం ఏంటంటే ఇలా చేసినప్పుడు ఈ ఫెన్సింగ్ మనం ఇది ఆడుతున్నప్పుడు కత్తియుద్ధం చేస్తున్నప్పుడు ఎవరికి ఏం జరిగినా సరే సఫర్ అవుతారు అని వాళ్ళకి తెలుసు, అయినా సరే రెడీ అయిపోయారు, ఒప్పుకున్నట్లే లెక్క. దిస్ అగ్రిమెంట్ ఇంప్లైస్ ది కన్సెంట్ ఆఫ్ ఈచ్ టు సఫర్ ఎనీ హార్మ్. వాళ్ళు కన్సెంట్ ఇచ్చినట్లే, అంటే ఏది జరిగినా కూడా మనం సఫర్ అవుతాము అని వాళ్ళు ఒప్పుకున్నట్లే లెక్క, కన్సెంట్ ఇచ్చినట్లు లెక్క. ఆ ఫెన్సింగ్ జరిగే క్రమంలో వాళ్ళకి ఎనీ హార్మ్ మే బీ కాజ్డ్ వితౌట్ ఫౌల్ ప్లే. మళ్ళీ ఫౌల్ ప్లే ఉండకూడదు, ఫౌల్ ప్లే లేకుండా మామూలుగా ఫెయిర్ గేమ్ ఆడితే ఏమన్నా జరిగినా కూడా పర్లేదు అనే ఒప్పందం కిందకి వాళ్ళు వచ్చినట్లు లెక్క. ఆ క్రమంలో అండ్ ఇఫ్ ఏ అంటే ఏ అనేవాడు, ఇఫ్ ఒకవేళ అతను వైల్ ప్లేయింగ్ ఫెయిర్ గా ఆడుతున్నాడు, హర్ట్స్ జెడ్, మరి జెడ్కి గాయం కలుగజేశాడు, ఏ కమిట్స్ నో ఆఫెన్స్. ఎందుకంటే ఇక్కడ కన్సెంట్ ఉంది, ఇంప్లైడ్ కన్సెంట్ ఉంది సార్. ఇంప్లైడ్ కన్సెంట్ ఉంది, ఇంప్లైడ్ ఉంది. తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఇంటెన్షన్ లేదు, అలా గ్రీవియస్ వాళ్ళు దేనికోసం ఆడుతున్నారు, వాళ్ళు సరదా కోసమే ఆడుతున్నారు సార్, అమ్యూజ్మెంట్ కోసం ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంటెన్షన్ అయితే లేదు. ఆ క్రమంలో ఆడుతున్నప్పుడు జడ్కి గాయమైనా సరే ఏ వచ్చేసి ఎటువంటి నేరము చేయలేదని చెప్పేసి మనకు ఇలస్ట్రేషన్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఉండాలి, ఇది అప్లై కావాలంటే ఆ వ్యక్తికి వయసు ఎంత ఉండాలి, 18 years of age. 18 years అబోవ్ ఉండాలి, అంటే ఎక్కువ 18 years మించి ఉండాలన్నమాట. అదొకటి. 25 ఎవరో మ్యూట్ చేసుకోరా ప్లీజ్. 26 యాక్ట్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్. మరణం కలిగించాలన్న ఇంటెన్షన్ అయితే లేదు, ఆ పని చేశారు, ఇంటెన్షన్ అయితే లేదు. డన్ బై కన్సెంట్, అవతల వాళ్ళ కన్సెంట్ అయితే తీసుకునే చేశారు. ఇన్ గుడ్ ఫెయిత్, అంటే మంచి విశ్వాసంతోనే ఆ పని చేస్తున్నారు. దేనికోసం, ఫార్ పర్సన్స్ బెనిఫిట్, ఆ పర్సన్ యొక్క బెనిఫిట్ కోసమే చేస్తున్నారు. వాళ్ళకి చావు కలగజేయాలన్న ఉద్దేశం అయితే వీళ్ళకి లేదు. అవతల వాళ్ళ ఒప్పందం తీసుకున్నారు, సమ్మతి తీసుకున్నారు. వీళ్ళు పనిచేసేటువంటి పని గుడ్ ఫెయిత్ తో ఆ పర్సన్ యొక్క బెనిఫిట్ కోసం అయితే చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ నథింగ్ అని స్టార్ట్ చేసాం కదా, ఈ నథింగ్ మనం ఇక్కడ తీసుకెళ్తాం. ఎక్కడికి, నథింగ్ ఈజ్ ఎన్ అఫెన్స్ అని అట్లా చదువుకోవాలన్నమాట. నథింగ్ ఈజ్ ఎన్ అఫెన్స్ విచ్ ఇస్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్. చంపాలని ఇంటెన్షన్ అయితే లేకుండా ఆ పని చేస్తారు. బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్, ఆ పని వల్ల ఒకవేళ వాళ్ళకి హాని జరిగింది అనుకోండి, హాని జరిగింది అన్నంత మాత్రం వీళ్ళకి ఇంటెన్షన్ ఉన్నట్లు కాదు. ఆర్ బి ఇంటెండెడ్ బై ది డూయర్ టు కాజ్, టు బి నోన్ బై ది డూయర్ టు బి లైక్లీ టు కాజ్ టు ఎనీ పర్సన్ ఫర్ హూస్ బెనిఫిట్ ఇట్ ఈస్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్. వాళ్ళు మంచి విశ్వాసంతో చేశారు. అండ్ హూ హ్యాస్ గివెన్ కన్సెంట్, వాళ్ళ కన్సెంట్ తీసుకునే చేశారు. వెదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్, మరి అందులో రాతపూర్వకంగా ఉన్నా సరే, అంటే వ్యక్తపరిచినా లేదా వ్యక్తపరచకపోయినా సరే మనం భావించుకుంటాం ఇంప్లాయిడ్ గా, టు సఫర్ దట్ హార్మ్ ఆర్ టు టేక్ రిస్క్ ఆఫ్ దట్ హార్మ్. ఇవి సరే, ఈ పేర అంతా వదిలేసేయండి, ఇదంతా మనకు చెప్తారు కాదు. కానీ ఇది చూద్దాం, ఇలస్ట్రేషన్. ఏ అంటే ఎవరంటే ఏ సర్జన్, ఒక డాక్టర్ అయినా సర్జన్, నోయింగ్ దట్ పర్టికులర్ ఆపరేషన్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ జెడ్. మరి జెడ్కి ఒక పర్టికులర్ ఓపెన్ హార్ట్ సర్జరీని అనుకుందాం, సరేనా? ఈ ఆపరేషన్ పర్టికులర్ ఆపరేషన్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ జెడ్ అని తెలుసు సర్జన్ కి. డాక్టర్ తెలుసు కదా, అది మనం ఓపెన్ డేంజరస్. జెడ్ ఏమంటారు, హూ సఫర్స్ అండర్ ది పెయిన్ఫుల్ కంప్లైంట్. చాలా నొప్పి ఉంది నాకు అని చెప్పి వచ్చాడు పాపం. వస్తే అతనికి ఆపరేషన్ చేస్తే ఇతను చనిపోయే అవకాశం ఉంది అని ఏకైతే తెలుసు. కానీ అతను ఏం చేశాడు, ఆపరేషన్ మొదలు పెడతాడు. బట్ నాట్ ఇంటెంట్ టు కాజ్ జస్ట్ డెత్. మరి ఇంటెన్షన్ ఏముంది, జెడ్కి ఏం చేయాలని, బెనిఫిట్, అంటే ఈ ఆపరేషన్ చేయడం ద్వారా అతన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాడు. గుడ్ ఫెయిత్ తోనే ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అండ్ ఇంటెండింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ జెడ్స్ బెనిఫిట్, జెడ్ బాగుపడాలి, అతనికి ఇది బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ పర్ఫార్మ్స్ దట్ ఆపరేషన్ ఆన్ జెడ్. ఆ ఆపరేషన్ ని జెడ్కి చేశాడు.
ఎలా విత్ జడ్స్ కన్సెంట్. అయిందా? ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. ఏ వచ్చేసి ఎవరు ఇక్కడ? ఏ డాక్టర్ సార్. డాక్టర్. అంటే దీని అర్థం ఏంటంటే డాక్టర్లు చేసే ఆపరేషన్ లో వాళ్ళు నెగ్లిజెన్స్ లేకుండా వాళ్ళు చేసేటువంటిది మనం కేసు అయితే పెట్టలేము. ఎస్ సార్. అది అఫెన్స్ కాదు. ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా అఫెన్స్ కాదు. అఫెన్స్ కాదు. ఎందుకంటే నాకు స్టెంట్లు వేసినప్పుడు అదంతా రాసి ఉంటారు, దాంట్లో చూసి సైన్ చేశాను. కన్సెంట్ రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ఆపరేషన్ తీసుకెళ్తారు. రాయించుకున్నారు, నాతో సైన్ చేయించుకున్నారు. అప్పుడు నాకు బాగా గుర్తుంది. కన్సెంట్ లెటర్ తీసుకుంటారు సార్ వాళ్ళు. అలా అనమాట. అయింది కదా. ఇప్పుడు మనం డాక్టర్ పైన కూడా డాక్టర్ చేసే ఆపరేషన్ కూడా ఇది వర్తించదు అనే రకంగా మనకు ఇది ఇచ్చారు. ఇవన్నీ మినహాయింపులు. మీకు సిస్టంలో ఇదంతా పనిచేస్తా ఉందా? సైడ్కి ఉన్నటువంటి లింక్స్ సైడ్కి ఉన్నాయి కదా, లింకులు క్లిక్ చేస్తే వస్తా ఉందా? వస్తా ఉంది సార్. వస్తుంది. నెక్స్ట్ 27. Act done in good faith for benefit of child or person of unsound mind by consent of guardian. వీళ్ళ కోసం గుడ్ ఫెయిత్ లో వాళ్ళ బెనిఫిట్ కోసం, చైల్డ్ బెనిఫిట్ కోసం కానీ లేదా పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ బెనిఫిట్ కోసం కానీ గార్డియన్ యొక్క కన్సెంట్ తీసుకున్నా సరే, వాళ్ళ కన్సెంట్ అయినా సరే తీసుకుని ఏదైనా చేస్తే గుడ్ ఫెయిత్, అది కూడా అఫెన్స్ కాదు అని చెప్తున్నారు. నథింగ్ విచ్ ఈస్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ 12 years of age. మరి వాళ్ళు చైల్డ్ అంటే 12 ఏళ్ళు లోపల అని ఇక్కడ చెప్తున్నారు. పర్సన్ అండర్ 12 years of age ఆర్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు. బై కన్సెంట్ ఎయిదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ ఆఫ్ ది గార్డియన్ ఆర్ అదర్ పర్సన్ హ్యావింగ్ లాఫుల్ చార్జ్ ఆఫ్ దట్ పర్సన్. గార్డియన్ అంటే ఎవరికి? చైల్డ్ గార్డియన్ ఉంటారు. అదర్ పర్సన్ హ్యావింగ్ లాఫుల్ చార్జ్ ఆఫ్ దట్ పర్సన్ అంటే మీకు ఇది ఉంది కదా, ఏమన్నారు, పర్సన్ అన్సౌండ్మెంట్ పర్సన్ అంటున్నారు కదా, వాళ్ళకి ఇన్ఛార్జ్ చార్జ్ ఎవరైతే ఇవ్వబడి ఉంటుందో లాఫుల్ చార్జ్ వాళ్ళు, అది వాళ్ళ బెనిఫిట్ కోసం చేస్తే వాళ్ళ కన్సెంట్ తో నథింగ్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్ ఆర్ బి ఇంటెండెడ్ బై ది డూయర్ టు కాజ్ ఆర్ బి నోన్ బై ది డూయర్ టు బి లైక్లీ టు కాజ్ టు దట్ పర్సన్. ఒకవేళ వానికి ఎటువంటి హార్మ్ జరిగినా కూడా ఇది అఫెన్స్ అయితే కాదు, ఎందుకంటే అక్కడ ఇంటెన్షన్ అయితే లేదనమాట. ఇక్కడ డెత్, గ్రీవియస్ హర్ట్ అని అనలా. ఏమంటున్నారు? ఎనీ హార్మ్ అంటున్నారు సార్, విచ్ మే కాజ్. ఆ పని వల్ల ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్ అంటే ఎంతవరకు పోవచ్చు ఇది? సుమో మేడం గారు అన్నం పెట్టండి ప్లీజ్. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ దిస్ ఎక్సెప్షన్ షల్ నాట్ ఎక్స్టెండ్ టు. మరి ఈ ఎక్సెప్షన్ కి ఇది కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? వీటికైతే వర్తించవు అని చెప్తున్నారు. ఎట్లా? ది ఇంటెన్షనల్ కాజింగ్ ఆఫ్ డెత్, కావాలని మరణం కలగజేస్తే, ఆర్ టు ది అటెంప్ట్ టు కాజ్ డెత్, మరి వాళ్ళ మరణం కలుగజేయాలని అటెంప్ట్ చేసినా సరే ఇది వర్తించదు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ వస్తుంది కాబట్టి మీకు వర్తించదు. ఇంటెన్షన్ ఉంటే అఫెన్స్ అవుతుంది. మళ్ళీ మనం చెప్పేది అంటే ఈ మినహాయింపుకు ఇవన్నీ మినహాయింపులు, మళ్ళీ ఇవి దీనికైతే వర్తించవు అని. ఏది? మళ్ళీ నెక్స్ట్, ది డూయింగ్ ఆఫ్ ఎనీథింగ్ విచ్ ది పర్సన్ డూయింగ్ ఇట్ నోస్ టు బి లైక్లీ టు కాజ్ డెత్. మరి ఆ పని చేసేవాడికి దీనివల్ల మరణం కలుగుతుంది అని వాడికి బాగా తెలిసినప్పుడు ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ది ప్రివెంటింగ్ ఆఫ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్, ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ది ప్రివెంటింగ్ ఆఫ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్, ఈ ప్రివెంట్ చేయడానికి కాకుండా వేరే పని చేశాడు అనుకోండి, ఆర్ ది క్యూరింగ్ ఆఫ్ ఎనీ గ్రీవియస్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ, దీనికోసం కాకుండా వేరే విధంగా చేస్తే చావు కలుగుతుంది, నోస్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ అని చెప్పేసి అన్నారు కదా పైన. ఇక్కడ ఏమన్నారు? ది పర్సన్ డూయింగ్ ఇట్ నోస్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ అని మనకి తెలుసు.
తెలుసు. అయితే Yes, sir. ఆ తెలియడం ఇది వాడు తెలిసినా కూడా చేయొచ్చు. ఈ పర్పస్ కోసం చేయొచ్చు. ఏది ప్రివెంటింగ్ ఆఫ్ డెత్ ఆర్ గ్రీవియస్ అట్ క్యూరింగ్ ఆఫ్ ఎనీ గ్రీవియస్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ చేయొచ్చు అని పైన అనుకున్నాం. కాకపోతే వీడు అదర్ దాన్ దీస్ పర్పసెస్ ఏమైనా చేశాడు అనుకోండి, ఇక్కడ రాశారు కదా, Yes, sir. ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్, ఇవి తప్ప మిగతా దేనికోసమైనా సరే ఈ పని చేశాడు అనుకోండి, డూయింగ్ ఆఫ్ ఎనీథింగ్, చావు కలగజేస్తాను తెలిసి కూడా ఇలా వీళ్ళని కాపాడడానికి కానీ రోగం నయం చేయడానికి కానీ దీనికోసం కాకుండా వేరే పర్పసెస్ కోసం అతను ఆ పని చేస్తే ఇది వర్తించదు. ఈ ఎక్సెప్షన్ షల్ నాట్ ఎక్స్టెండ్ అన్నమాట. Yes, sir. Causing an కేసు offense. పెడతారు. నెక్స్ట్ ది వాలంటరీ కాజింగ్ ఆఫ్ గ్రీవియస్ యాక్ట్. వాలంటరీ కాజింగ్ అంటే తనగా ఎవరి ఇది లేకుండా కావాలనే చేయడం అనమాట. ఆర్ టు ది అటెంప్టింగ్ టు కాజ్ గ్రీవియస్ యాక్ట్, అలా ప్రయత్నం చేసినా కూడా, అన్లెస్ ఇట్ బి ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రివెంటింగ్ డెత్, ఇదే అన్నమాట. దీనికోసం కాకుండా మిగతా వాటి కోసం వేరే పర్పసెస్ కోసం గ్రీవియస్ యాక్ట్ కలగజేయడం కానీ గ్రీవియస్ యాక్ట్ కలగజేయడానికి ప్రయత్నించినా సరే ఇది ఈ ఎక్సెప్షన్ అయితే మనకు లభించదు, మనకు కేసు అవుతుంది అనమాట. నెక్స్ట్ ది అబెట్మెంట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ టు ది కమిటింగ్ ఆఫ్ విచ్ అఫెన్స్ వుడ్ నాట్ ఎక్స్టెండ్ అనమాట. ఇది ఆ నేరాన్ని చేసే దానికోసం ప్రోద్బలం చేయడం కూడా, ప్రోత్సహించడం కూడా, దీనికి కూడా ప్రోత్సహించినా సరే మనకు ఈ ఎక్సెప్షన్ అయితే వర్తించదు, అంటే ఈ మినహాయింపు అయితే వర్తించదు, కేసు అయితే అవుతుంది. మనకి ఇలస్ట్రేషన్ చదివితే నీట్ గా మనకు బాగా అర్థమవుతుంది. చూద్దాం. ఏ అనేవాడు ఒక వ్యక్తి ఇన్ గుడ్ ఫెయిత్, అంటే మంచి విశ్వాసంతో, ఫర్ హిస్ చైల్డ్స్ బెనిఫిట్ వితౌట్ హిస్ చైల్డ్ కన్సెంట్, చైల్డ్ బెనిఫిట్ కోసమే చేస్తున్నాడు, బట్ చైల్డ్ కన్సెంట్ అయితే తీసుకోలేదు, లేకుండానే చేస్తున్నాడు. హ్యాస్ హిస్ చైల్డ్ కట్ ఫర్ ది స్టోన్ బై ఎ సర్జన్ knowing it to be likely that the operation will cause a child's death. మరి హ్యాస్ హిస్ చైల్డ్ కట్ ఫర్ ది స్టోన్ బై ఎ సర్జన్ అంటే ఆ పిల్లవాడి బెనిఫిట్ కోసమే, పిల్లవాడి యొక్క కన్సెంట్ లేకుండానే అనేవాడు ఒక మంచి విశ్వాసంతో ఏం చేస్తున్నాడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. కట్ మామూలుగా వాళ్ళు పోతే కోత పెడతారు కదా ఆపరేషన్ చేసేదానికి. Yes, sir. అవును సార్. అది పెట్టారు. అది ఒకవేళ అందులో ఏదైనా పొరపాటు జరిగి మధ్యలో పవర్ పోయి ఏదైనా జరిగితే ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది కదా, ఆ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇతను చనిపోవచ్చు అని తెలిసినా కూడా, ఇది నోయింగ్ టు బి లైక్లీ దట్ ది ఆపరేషన్ కాజ్ ది చైల్డ్స్ డెత్ బట్ నాట్ ఇంటెండింగ్ టు కాజ్ చైల్డ్ డెత్. ఇక్కడ అతను పిల్లవాడిని అయితే చంపాలని అయితే ఉద్దేశం అయితే అతనికి లేదు, కానీ అతని బెనిఫిట్ కోసమే ఆపరేషన్ అయితే చేస్తున్నాడు. ఏ ఈస్ విత్ ఇన్ ది ఎక్సెప్షన్. ఏ వచ్చేసి ఈ మినహాయింపు కిందే ఉంటాడు. ఎంతవరకు ఉంటాడు, ఎందుకు ఉంటాడు అంటే, ఇన్ యాస్ మచ్ ఆబ్జెక్ట్ వాస్ ది క్యూర్ ఆఫ్ ది చైల్డ్. అతని ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్ట్ ధ్యేయం ఏంటి, Cure of the child. క్యూర్ ఆఫ్ ది అతని చైల్డ్ నయం కోసం అతను ఉద్దేశం కాబట్టి ఇతను ఈ మినహాయింపు కిందకి వస్తాడు. ఇన్ యాస్ మచ్ అంటే మీకు సెన్స్ అని అర్థం, సెన్స్ సరేనా. ఇది కాబట్టి మినహాయింపు ఏంటంటే వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ బెనిఫిట్ కోసం మీరు తీసుకెళ్లారు డాక్టర్ దగ్గరికి. ఒకవేళ ఆపరేషన్ వల్ల చావు కలుగుతుందని తెలిసినా సరే తీసుకెళ్లారు, వాళ్ళు క్యూర్ అవ్వడం కోసం తీసుకెళ్లారు. తీసుకెళ్లి క్యూరే మీ ఉద్దేశం కాబట్టి, మీ ధ్యేయం కాబట్టి మీకు ఎక్సెప్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనకి ఇల్లస్ట్రేషన్ చెప్తా ఉంది. నెక్స్ట్ కన్సెంట్ నోన్ టు బి గివన్ అండర్ ఫియర్ ఆర్ మిస్కన్సెప్షన్. ఈ రెండు వీటిలో కన్సెంట్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది అన్నది మనకు ఇది చెప్తాం అనమాట. ఏ కన్సెంట్ ఈస్ నాట్ సచ్ ఎ కన్సెంట్ యాజ్ ఈస్ ఇంటెండెడ్ బై ఎనీ సెక్షన్ ఆఫ్ దిస్ సంహిత. ఈ సంహితలో ఎక్కడైనా సరే, ఇదేమన్నారు, కన్సెంట్ అని వచ్చింది అనుకోండి, అలా అన్నప్పుడు ఏమనుకోవాలి, is not such a content as intended by any section of such.
ఆ, ఇది ఇక్కడ రాశారు చూడండి, ఈ ప్రకారంగా ఇచ్చినట్లే అనుకోవాలన్నమాట. ఏ అవును. ఏ కన్సెంట్ ఈస్ నాట్ సచ్ ఎ కన్సెంట్, ఇది కన్సెంట్ అయితే కాదు, యాజ్ ఈస్ ఇంటెండెడ్ బై ఎనీ సెక్షన్ ఆఫ్ దిస్. ఈ సంహితలో ఎక్కడన్నా కన్సెంట్ అని చెప్పింటే ఆ కన్సెంట్ నిజమైన కన్సెంట్ ఎప్పుడు కాదు అంటే ఇప్పుడు, ఇఫ్ ది కన్సెంట్ ఈస్ గివన్ బై ఎ పర్సన్ అండర్ ఫియర్ ఆర్ ఇంజరీ, భయపెట్టి భయంతో అతనికి ఇది ఇంజురీ జరుగుతుందనే భయంతో కన్సెంట్ ఇచ్చుంటాడు కదా, ఒప్పుకొని ఉంటే అది కూడా కన్సెంట్ కాదట. నీ కమ్మ ఏందా నెక్స్ట్ ఆర్ అండర్ ఏ మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్. మిస్కన్సెప్షన్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం ఉంటుంది కదా, అది ఆ ఒక నిజాన్ని ఫ్యాక్ట్ ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కన్సెంట్ ఇచ్చినా సరే అది కన్సెంట్ కాదు. అండ్ ఇఫ్ ది పర్సన్ డూయింగ్ ది యాక్ట్ నోస్, ఆ పని చేసేటువంటి వ్యక్తికి తెలిసి ఉండాలి లేదా హ్యాస్ రీజన్ టు బిలీవ్, అతను నమ్మడానికి తగినటువంటి రీజన్ కూడా ఉన్నదనుకోండి. దేనికోసం? దట్ ది కన్సెంట్ వాస్ గివెన్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్ ఫియర్ ఆర్ మిస్కన్సెప్షన్. వాళ్ళు భయపడి ఇచ్చారు లేదా తప్పుగా అర్థం చేసుకుని కన్సెంట్ ఇచ్చారు అని ఆ అఫెన్స్ అనుకోండి, యాక్ట్ అంటే అఫెన్స్ అనుకోండి. అలా చేసిన వ్యక్తికి తెలిసినా సరే లేదు, రీజన్ టు బిలీవ్ ఉన్నా సరే అది కన్సెంట్ ఇచ్చినట్లు కాదు అని అర్థం. అంటే భయంతో ఫియర్తో ఇంజురీ, ఇది ఇంజురీ లేదా మిస్కన్సెప్షన్ తో ఇచ్చిన కన్సెంట్ అవుతుందా? కన్సెంట్ కాదు సార్, కన్సెంట్ కాదు. కాదు. అలాగే ఇఫ్ ది కన్సెంట్ ఈస్ గివన్ బై ఎ పర్సన్ హూ ఫ్రమ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ ఆర్ ఇంటాక్సికేషన్ ఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది నేచర్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ టు విచ్ హీ గివ్స్ హిస్ కన్సెంట్. అతను మత్తులో ఉన్నవాడు కానీ లేదా అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ కానీ ఉన్నవాడు కన్సెంట్ ఇచ్చాడు అనుకోండి, కన్సెంట్ ఇచ్చాడు, వాడికి ఆ కన్సెంట్ ఇచ్చిన వాడికి తెలియదు, అండ్ హీఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది నేచర్ అండ్ కాన్సిక్వెన్స్, వాడికి తెలీదు. అలా ఇచ్చినటువంటి కన్సెంట్ కూడా కన్సెంట్ కాదు. నాట్ ఎ వ్యాలిడ్ కన్సెంట్ కాదు. నెక్స్ట్, అన్లెస్ ది కాంట్రరీ అపియర్స్ ఇన్ ది కాంటెక్స్ట్, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అది అలా అగిపిస్తే తప్ప. ఇఫ్ ది కన్సెంట్ ఈస్ గివన్ బై ఏ పర్సన్ ఈస్ అండర్ 12 years ఆఫ్ ఏజ్, అది కూడా వాళ్ళ కన్సెంట్ ఇచ్చినా కూడా నువ్వు అది కన్సెంట్ కిందకి రాదు, తీసుకోవడానికి లేదు, రాదు. అయితే ఇది ఉంది కదా, ఈ పైన ఇచ్చారు కదా, అన్లెస్ ది కాంట్రరీ అపియర్స్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్. మామూలుగా ఇది ఎట్లా రాస్తుంటారంటే, ఇది ఐపీసీ రాసినప్పటికీ 1860లో రాశారు. అప్పుడు అదే మనం కాపీ చేసుకున్నాం, అది సరిపోయింది. అప్పటికి మనకు ఈ గూగుల్, సెల్ ఫోన్, యూట్యూబ్, ఆ ట్యూబ్ అన్ని లేవు కదా, లేవు. ఇప్పుడు 12 years ఆఫ్ ఏజ్ కాదు, 2 years ఆఫ్ ఏజ్ మనకంటే ఎక్కువ చెప్తారు. అవును సార్. కాబట్టి ఇది కూడా పెట్టాడు అనమాట. అంటే అంత తెలివిమంతులు ఉంటే వేరే విషయం. ఇది అన్లెస్ ది కాంట్రరీ అపియర్స్ ఇన్ ది కాంటెక్స్ట్ అంటే అర్థం అది, వాడికి 12 years కంటే తక్కువ ఉన్నా సరే ఆయా సందర్భాన్ని బట్టి అది వేరే రకంగా అగిపిస్తే కన్సెంట్ కిందకే తీసుకుంటారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అన్లెస్ ది కాంట్రరీ అపియర్స్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్, ఇఫ్ ది కన్సెంట్ ఈస్ గివన్ బై ఎ పర్సన్ హూ ఈస్ అండర్ 12 years ఆఫ్ ఏజ్, కన్సెంట్ కాదు. కానీ ఇఫ్ ది కాంట్రరీ అపియర్స్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్, దీనికి వ్యతిరేకంగా అంటే 12 years ఏజ్ వరకు ఏమీ తెలియదు అనే ఇది కాకుండా వేరే రకంగా అనిపించింది అనుకోండి, అది కన్సెంట్ అవుతుంది. అది ఎలా అంటే, అది ఎట్లా తెలుస్తుందంటే కోర్టు డిసైడ్ చేస్తుంది, ఎక్స్పర్ట్ ఒపీనియన్. కోర్టు డిసైడ్ చేస్తుంది. మామూలుగా పిల్లల సాక్ష్యం తీసుకునేటప్పుడు కొన్ని జనరల్ క్వశ్చన్స్ చేస్తారు. అంటే దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రొసీడింగ్స్, అడిగిన దానికి సమాధానం చెప్పగలుగుతారా లేదా అన్నది కూడా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి చూస్తారు. అలా కనిపెడతారు కన్సెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నాడా లేదా అన్నది కూడా అని తెలియని బట్టి, లేదా యాక్చువల్ గా మన పిల్లలకి మనకంటే ఎక్కువ తెలిసి ఉంటాయి. డెఫినెట్ గా. కానీ వాళ్ళు ఏం తెలియనట్లు అమాయకంగా ఉంటారు. అది ఎందుకంటే మా మరదలు వచ్చేసి, బావా దీనికి ఇది వాట్సాప్ లో ఈ బొమ్మ ఎట్లా పంపించాలి బావా అంటుంది, కానీ అది దానికి లాక్ పెట్టుకొని ఉంటుంది.
అది అంటే ఎవరు చూడకుండా లాక్ అయితే పెట్టుకునే ఇది ఉంది కానీ బొమ్మ ఎట్లా పంపించాలో మాత్రం తెలియదు. తెలియనట్లు ఉంటారు అనమాట. ఏం తెలియనట్లే ఉంటారు. మళ్ళీ స్టేటస్ పెడుతుంటారు, అందరు స్టేటస్ చూస్తుంటారు, అన్ని చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ 29. Exclusion of acts which are offenses independently of harm caused. The exceptions in section 25, 26, 27 do not extend to acts which are offenses independently of any harm which they may cause or be intended to cause or be known to be likely to cause to the person giving the consent or on whose behalf the consent is given. ఇంకేమైనా ఇల్లస్ట్రేషన్ ఇచ్చారా మనకి ఏమన్నా 29కి? ఇచ్చిండొచ్చు సార్, ఒకసారి చూడండి. ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు, చూద్దాం. అది చూస్తే మనకి అర్థమవుతుంది. ఏమన్నారు? ఇది కాకుండా డూ నాట్ ఎక్స్టెండ్ టు యాక్ట్స్ విచ్ ఆర్ అఫెన్సెస్ ఇండిపెండెంట్లీ. ఏదైనా జరిగితే అవి తనకు ఇండిపెండెంట్ గా వాటిని అఫెన్స్ అని అఫెన్స్లు అవుతాయి. ఇండిపెండెంట్ గా అఫెన్స్లు అవుతాయి. ఇండిపెండెంట్ గా ఏం అఫెన్స్లు అవుతాయి సార్ అని తలకు ఒక్కని అవసరం లే, మనం ఇల్లస్ట్రేషన్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. కాజింగ్ మిస్క్యారేజ్. మిస్క్యారేజ్ అంటే తెలుసు కదా, unless caused in good faith for the purpose of saving the life of the woman is an offense independently. Miscarriage తెలుసు కదా. మిస్క్యారేజ్ అంటే ఏంటి? మనం గర్భస్రావం కలిగి అబార్షన్ అంటుంటాం కదా, అది అలాంటిది. అలాంటిది కలిగి చేయడము ఇండిపెండెంట్ గా అఫెన్స్. ఎందుకంటే ఐపీసీలో కాజింగ్ మిస్క్యారేజ్ అన్నది సపరేట్ అఫెన్స్ ఉంది. అఫెన్స్ ఉంది అనమాట. ఉంది సార్, ఉంది. Of any harm which it may cause or be intended to cause to the woman. మీరు అలా చేశారనుకోండి, ఇది అన్లెస్ కాజ్ టు గుడ్ ఫెయిత్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేవింగ్ ది లైఫ్ ఆఫ్ ది ఉమెన్. ఆమె ప్రాణాలు కాపాడడానికి మీరు అబార్షన్ చేస్తే పర్వాలేదు, కానీ ఇది చేశారనుకోండి, అలా కాకుండా వేరే రకంగా చేస్తే అది అఫెన్స్, ఇండిపెండెంట్ అఫెన్స్ అవుతుంది. అంటే కాజింగ్ మిస్క్యారేజ్ అన్నది అఫెన్స్ కిందకి వస్తుంది. అలాంటప్పుడు దేర్ఫోర్, కాబట్టి ఏమంటున్నారు, ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ సచ్ హార్మ్. అలా హాని జరిగింది కాబట్టి, అంటే అలా మిస్క్యారేజ్ జరిగింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్ అండ్ ది కన్సెంట్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ ఆఫ్ హర్ గార్డియన్ టు ది కాజింగ్ ఆఫ్ సచ్ మిస్క్యారేజ్ డస్ నాట్ జస్టిఫై ది యాక్ట్. దానికి కన్సెంట్ వాళ్ళు ఇవ్వడం కూడా, వాళ్ళు ఒప్పుకున్నారు నేను చేశాను అన్నది కూడా జస్టిఫై అయితే కాదు అంటున్నారు. ఇది దీనికి కూడా ఒక యాక్ట్ అంతా ఉండదేమో కదా, ఇట్లా మిస్కరేజ్ చేయకుండా వాళ్ళు స్కానింగ్ చేసేదానికి, అబార్షన్ చేయడానికి కూడా నిషేధం ఉందనుకుంటా. ఉంది సార్, లింగదారులు చెప్పడం కూడా అఫెన్స్ సార్. ఇది కాజింగ్ మిస్క్యారేజ్ అయితే అవునవును ఉంది సార్. యాక్ట్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ కన్సెంట్. మళ్ళీ వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ బెనిఫిట్ కోసం గుడ్ ఫెయిత్ లో ఒక యాక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు, నథింగ్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్ టు ఎ పర్సన్ ఫర్ హూస్ బెనిఫిట్ ఇట్ ఈస్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ ఈవెన్ వితౌట్ దట్ పర్సన్ కన్సెంట్. అతని అనుమతి లేకుండా, అతని కన్సెంట్ లేకుండా పని చేసి వాడి బెనిఫిట్ కోసం ఆ గుడ్ ఫెయిత్ లో మీరు చేశారనుకోండి, ఎలాంటి సందర్భాల్లో అంటే, ఇఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆర్ సచ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దట్ పర్సన్ టు సిగ్నిఫై కన్సెంట్. అతను కన్సెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడనమాట. ఎవరు? ఆ పర్సన్. ఎవరి బెనిఫిట్ కోసం అయితే మనం చేస్తున్నామో ఆ పర్సన్ కన్సెంట్ ఇచ్చే స్థితిలో లేడు. ఆర్ ఒకవేళ అది కాకుండా ఇఫ్ దట్ పర్సన్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ కన్సెంట్, మరి కన్సెంట్ ఇచ్చేయడానికి ఇన్కేపబుల్ గా ఉన్నాడు, and has no guardian or other person in lawful charge of him from whom it is possible to obtain consent in time for the thing to be done with benefit. వాళ్ళకి కూడా అవైలబుల్ గా లేరనమాట. వాళ్ళ నుంచి కూడా వాళ్ళు లాఫుల్ ఇది ఉంటారు కదా, చార్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కన్సెంట్ తీసుకున్నానికి టైం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వితౌట్ కన్సెంట్ గుడ్ ఫెయిత్ లో మీరు ఏదైనా యాక్ట్ చేసి వాళ్ళ బెనిఫిట్ కోసం చేసినా కూడా నథింగ్ ఈస్ అన్ అఫెన్స్ అని చెప్తున్నారు. అయితే వీటికి కొన్ని మళ్ళీ మినహాయింపులు ఇచ్చారు. వీటికైతే ఎక్స్టెండ్ కావట.
మరి ఇందాక మనం చదువుకున్నాం కదా, అదే అనమాట. అంటే ఇంటెన్షనల్ గా చావు కలిగించడము లేదా అటెంప్ట్ చేయడము, ఇది కూడా దీనికి కూడా ఈ పైది ఇచ్చేది. వన్ బెనిఫిట్ కోసమే చేశాను, కన్సెంట్ లేకున్నా సరే చేశాను అన్నది కాదు. ఒకవేళ నీకు ఇంటెన్షన్ ఉందనుకోండి, అప్పుడు నీకు దీని కింద ఎగ్జామ్షన్ అయితే నీకు రాదన్నమాట. అఫెన్స్ అవుతాం. ఇంతకు ముందు చదువుకున్నది. మనము ఇలస్ట్రేషన్ చదివితే ఈజీగా అర్థమయ్యేట్టు ఉంటుంది కదండి. జడ్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ హిస్ హార్ట్స్ అండ్ ఈస్ ఇన్సెన్సిబుల్. జడ్ వచ్చేసి ఏం చేయబడ్డాడు? గుర్రం మీద నుంచి పడిపోయాడు సార్. పడిపోయాడు, పడ్డాడు, ఇన్సెన్సిబుల్ అయ్యాడు. ఇన్సెన్సిబుల్ అంటే సెన్సస్ పని చేయలేదు, పడిపోయాడు, స్పృహ కోల్పోయి పడిపోయినాడు. ఏ వచ్చేసి ఒక డాక్టర్ సర్జన్ అనమాట. ఫైండ్స్ దట్ జెడ్ రిక్వెస్ట్ టు బి ట్రెపాండ్. ట్రెపాండ్ అంటే ఏంటి? శస్త్రచికిత్స చేయడమా? ట్రెపాండ్ అంటే ట్రెపాండ్. ట్రెపాండ్ అంటే అది ఇది ఓపెన్ చేస్తారేమో. ఇక్కడ ఏమి ఇచ్చారు మీనింగ్ మీకు? స్కల్ ఓపెన్ చేయడం అనే రకంగా ఇచ్చారు. అంటేలే అతనికి అర్థమైంది, ఇతనికి ఇది చేసే తప్ప ఇది బతకడు అని సర్జన్కి అర్థమైంది. అప్పుడు ఏం చేశాడు డాక్టర్? నాట్ ఇంటెండింగ్ జడ్స్ డెత్, జడ్ని చంపే ఉద్దేశం అయితే అతనికి లేదు, బట్ ఇన్ గుడ్ ఫెయిత్, మళ్ళీ మంచి ఫెయిత్ తోనే ఏం చేశాడు? ఫర్ జడ్స్ బెనిఫిట్, జడ్ బెనిఫిట్స్ కోసం పర్ఫార్మ్స్ ది ట్రెపాన్ బిఫోర్ జడ్ రికవర్స్ హిస్ పవర్ ఆఫ్ జడ్జింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన స్పృహలోకి రాకముందే ఈ పని అయితే చేశాడు, ఆపరేషన్ అయితే చేసేసాడు. ఇక్కడ ఏమైంది? ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. ఎందుకు అంటే ఆ గుడ్ ఫెయిత్ తో చేశాడు, తర్వాత అతను కన్సెంట్ లేకుండా చేశాడు, అతను బెనిఫిట్ కోసమే చేశాడు. ఆ పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నాయి? ఆయన సపోర్టివ్ గానే ఉన్నాయి సార్ డాక్టర్. స్పృహలో లేడు. అది మనం ట్రెపాన్ చేసే తప్ప అతన్ని కాపాడలేమన్న పరిస్థితి ఉంది. అలాంటప్పుడు చేశాడు కాబట్టి ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. డాక్టర్ ఎటువంటి అఫెన్స్ అయితే చేయలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, జెడ్ ఇస్ క్యారీడ్ ఆఫ్ బై టైగర్. జెడ్ ని ఏ జంతువు ఎత్తుకుపోతా ఉంది? టైగర్ సార్, పులి ఎత్తుకుపోతా ఉంది. అప్పుడు ఏం చేశాడు? ఫైట్స్ అట్ ది టైగర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ అది షార్ట్ మేక్ కిల్ జెడ్. మరి అతను కాల్చాడు, కానీ కరెక్ట్ గా పులికే తగులుతాది అన్న ఇది లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమో పులిని చంపాలని ఫైట్ చేశాడు, బట్ నాట్ ఇంటెంటివ్ టు కిల్ జెడ్. జెడ్ని చంపాలని కాదు, పులిని చంపాలని వాడు ఫైర్ చేశాడు. మరి ఇంటెన్షన్ ఏముంది? జెడ్ని చంపడానికి అయితే ఇంటెన్షన్ కాపాడాలని, అండ్ గుడ్ ఫెయిత్ ఇంటెండింగ్ జెడ్స్ బెనిఫిట్. జెడ్ బెనిఫిట్ కోసమే అతను ఇంటెన్షన్ అయితే ఉందన్నమాట. అప్పుడు ఎస్ బుల్లెట్ గివ్స్ జెడ్ ఏ మోర్టల్ వౌండ్. అలా పేల్చినప్పుడు జెడ్కి ఏమైంది? తీవ్రమైన గాయమైంది సార్. గాయమైంది అనమాట. అయినా సరే ఇతని ఉద్దేశం అయితే మంచిదే కాబట్టి మనకు వచ్చేసి అతను నేరం చేసినట్లు కాదు అని చెప్పేసి మనకు ఇది చెప్తాం. ఈ ఇలస్ట్రేషన్ చూపండి, మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అంత దెబ్బ, అంటే మరణం కలిగించేసేటువంటి దెబ్బ. బుల్లెట్ తగిలింది అంటే మన ఆయుపట్టు మీద తగిలింది అని అంటాం కదా, అలాంటి దెబ్బ అనమాట. అంటే అలా తగిలితే మనిషి చనిపోయే అవకాశం ఉన్నంత గాయం తగిలింది. నెక్స్ట్, a surgeon sees a child suffer an accident which is likely to prove fatal unless an operation be immediately performed. మరి ఇది ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆపరేషన్ చేస్తే తప్ప ఈ చైల్డ్ బతకడు అనే పరిస్థితి డాక్టర్కి వచ్చింది. అయిందా? అక్కడ ఏమైంది? దెర్ ఈస్ నో టైమ్ టు అప్లై టు ది చైల్డ్స్ గార్డియన్. మరి ఆ చైల్డ్ యొక్క సంరక్షకుని యొక్క కన్సెంట్ కోసం కన్సెంట్ తీసుకునేదానికి, అప్లై చేసేదానికి టైం అయితే లేదు. పర్ఫార్మ్ ది ఆపరేషన్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎంట్రీటీస్ ఆఫ్ ది చైల్డ్ ఇంటెండింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ ది చైల్డ్స్ బెనిఫిట్. అతను ఆపరేషన్ అయితే చేశాడు. ఎంట్రీటీస్ అంటే ఏమో చూద్దామా? నాకు కూడా తెలియదు ఇది.
ఎంట్రీస్ అంటే రిక్వెస్ట్ చేశాట, వద్దు వద్దు అని అనుంటాడు పిల్లోడు. ఇన్స్పైట్ ఆఫ్ ది ఎంట్రీటీస్ ఆఫ్ ది చైల్డ్ అంటే అతను రిక్వెస్ట్ చేసి, అమ్మకు రిక్వెస్ట్ చేసి, అయ్యా వద్దు వద్దు అని నెత్తి నోరు మొత్తుకున్నా సరే వినలేదు డాక్టర్ గారు. వాడి బెనిఫిట్ కోసమే చేస్తున్నా కదా అని చెప్పేసి ఆపరేషన్ అయితే చేశాడు. కాబట్టి ఏ హ్యాస్ కమిటెడ్ నో ఆఫెన్సెస్, ఏ వచ్చేసి ఆఫెన్స్ చేసినట్లు కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ఏ ఈస్ ఇన్ ఏ హౌస్ విచ్ ఈస్ ఆన్ ఫైర్ విత్ జెడ్ ఏ చైల్డ్. ఏ వచ్చేసి ఎక్కడ ఉన్నాడు? ఏ ఈస్ ఇన్ హౌస్ విచ్ ఈస్ ఆన్ ఫైర్, ఆ ఇంటికి ఏమి మంటలు, ఫైర్ నిప్పు అంటుకుంది. జెడ్ అనే చైల్డ్ కూడా ఏతో పాటే ఉన్నారా? ఉన్నారు. పీపుల్ బిలో హోల్డ్ అవుట్ ఎ బ్లాంకెట్, వాళ్ళు కింద ఉన్నటువంటి గుంపు ఏం చేశారు, ఒక పెద్ద బెడ్షీట్ బ్లాంకెట్ పట్టుకున్నారు. ఏ డ్రాప్ ది చైల్డ్ ఫ్రమ్ ది హౌస్ టాప్, పై నుంచి పిల్లవాడిని కిందికి ఏ డ్రాప్ చేసిందో డ్రాప్, నోయింగ్ టు బి లైక్లీ దట్ ది ఫాల్ మే కిల్ చైల్డ్. ఒకవేళ అది బ్లాంకెట్ లో పడకుండా కింద పడితే ఏమవుతుంది, చైల్డ్ చనిపోతుంది. అయ్యే అవకాశం అయితే ఉంది కదా, ఉంది సార్, చనిపోయే అవకాశం ఉందని తెలుసు, కానీ ఇంటెన్షన్ అయితే లేదు ఈమెకి, పిల్లల్ని చంపాలన్నా కాపాడే ఉద్దేశంతో, బట్ నాట్ ఇంటెండింగ్ అండ్ ఇంటెండింగ్ ఇన్ గుడ్ ఫెయిత్, అది చైల్డ్స్ బెనిఫిట్. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆమె కిందేసింది. కాబట్టి హియర్ ఈవెన్ ఇఫ్ ది చైల్డ్ ఇస్ కిల్డ్ బై ది ఫాల్, ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్. కింద పడి చనిపోయినా సరే ఏకి ఎటువంటి అఫెన్స్ చేసినట్లు కాదు అని చెప్పేసి. మీరు ఈ మధ్యలో ఒక వైరల్ అయినటువంటి వీడియో చూసుంటారు. ఒక పిల్లవాడు పాపం విండోలో నుంచి బయటకు వచ్చేసాడు, కింద మొత్తాన్ని కాపాడారు పిల్లోని, కింద అది పట్టుకుని వలలాంటి ఏదో పట్టుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాపాడారు. అందరూ అది అసలు తల్లేనా అని చెప్పేసి ఆమె ట్రోల్ చేయడంతో ఆమె చనిపోయింది పాపం. ఎవరైనా చూసి ఉంటారు ఆ వీడియో, టీవీలో చూపించారు. అవును, అట్లాంటిది అనమాట. ఇది ఆమె ఏం చేస్తుంది, నిప్పంటుకుంటుంది కాబట్టి ఆమె అయితే ఎట్లా అతను కానీ ఆమె కానీ బయటకు వచ్చేస్తారు. పిల్లోడు కష్టం కాబట్టి పైనుంచి ఇసిరేసింది, సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే, మియర్ పెక్యునరీ బెనిఫిట్ ఈస్ నాట్ బెనిఫిట్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ 26, 27 అండ్ దిస్ సెక్షన్ 26, 27 ఈ సెక్షన్ కింద పెక్యునరీ బెనిఫిట్ అంటే, పెక్యునరీ అంటే ఏంటి, డబ్బుకు సంబంధించింది అనుకోండి. డబ్బుకు సంబంధించిన బెనిఫిట్ ఉన్నంత మాత్రాన అది బెనిఫిట్ మీనింగ్ కిందకి రాదు. మియర్ పెక్యునరీ బెనిఫిట్ రాదు, దానితో పాటు ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఉంటేనే అది బెనిఫిట్ అన్న మీనింగ్ కిందకి వస్తుంది అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెనేషన్ లో చెప్తున్నారు. ముప్పై ఒకటి, కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్. ఇది కూడా ఇలస్ట్రేషన్ చేస్తే బాగా అర్థమవుతుంది. నో కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ ఈస్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ టు ది పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్, ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ దట్ పర్సన్. ఇది వాళ్ళకి మంచి విశ్వాసంతో ఒకరికి ఏదైనా కమ్యూనికేట్ చేసామనుకో, ఆ పర్సన్ యొక్క బెనిఫిట్ కోసం కమ్యూనికేట్ చేసామనుకో, అందువల్ల ఏదైనా హార్మ్ జరిగింది అనుకోండి వాళ్ళకి, అప్పుడు కూడా ఈ నథింగ్ ఈస్ అఫెన్స్ అని చెప్పేసి, ఆ కమ్యూనికేషన్ అఫెన్స్ అయితే కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఏంటి అంటే, ఏ సర్జన్ ఇన్ గుడ్ ఫెయిత్, డాక్టర్ ఏం చెప్తున్నాడు, మంచి విశ్వాసంతో కమ్యూనికేట్స్ టు ఏ పేషెంట్ ఇన్ హిస్ ఒపీనియన్ దట్ హీ కెనాట్ లివ్, నువ్వు ఎక్కువ కాలం బతకవు అని చెప్పేసి పేషెంట్ కి డాక్టర్ అయితే చెప్పేశాడు. అంటే ఏమైనా చేయాల్సినటువంటి చేసి ముగించుకో, బాధ్యతలు ఏమైనా ఉంటే చూసుకో, నువ్వు తొందరలో పోతావు అని డాక్టర్ చెప్పాడు పాపం, గుడ్ ఫెయిత్ తోనే. అయిందా? ది పేషెంట్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్. పాపం వీక్ పర్సన్ ఏమయ్యాడు, పేషెంట్ ఏమయ్యాడు, చనిపోయాడు సార్. ఆ షాక్ తో చనిపోయాడు. వాళ్ళ బంధువులు వచ్చి నువ్వెందుకు చెప్పారు అని చెప్పేసి డాక్టర్ మీద కేసు పెట్టేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ హ్యాస్ కమిటెడ్ నో అఫెన్స్,
దో హీ న్యూ ఇట్ టు బి లైక్లీ దట్ కమ్యూనికేషన్ మైట్ కాజ్ ది పేషెంట్ డెత్. ఒకవేళ ఇలా చెప్తే భయపడతారు, షాక్ గురవుతారు అని డాక్టర్కు తెలిసినా కూడా వాడికి వాని బెనిఫిట్ కోసమే చెప్పాడు కాబట్టి గుడ్ ఫెయిత్ అది అఫెన్స్ అయితే కాదు అని ఇదనమాట. నెక్స్ట్, ఇవన్నీ నేరాలకి మినహాయింపులు, ఇవన్నీ నేరాలు కాదు అని చెప్తున్నారు. నేరం కిందకి ఇవన్నీ రావు అని చెప్తున్నారు. ఎక్సెప్షన్స్, జనరల్ ఎక్సెప్షన్స్. నెక్స్ట్ 32 యాక్ట్ టు విచ్ ఎ పర్సన్ ఈస్ కంపెల్డ్ బై థ్రెట్స్. థ్రెట్స్ అంటే ఏమి? భయపెట్టడం, భయపెట్టి బెదిరించి బెదిరింపులు. ఆ థ్రెట్స్ వల్ల ఈ పని చేశాడు. ఎక్సెప్ట్ మర్డర్ అండ్ అఫెన్సెస్ అగైన్స్ ది స్టేట్ పనిషబుల్ విత్ డెత్. ఈ రెండు తప్ప. ఎక్సెప్ట్ మర్డర్ అండ్ అఫెన్సెస్ అగైన్స్ ది స్టేట్ పనిషబుల్ విత్ డెత్. స్టేట్ కి అగైన్స్ గా ఏ అఫెన్స్ అనేది చెయ్యి పనిషబుల్ విత్ డెత్ ఉండాలి. Nothing is an offense which is done by a person who is compelled to do it by threats. బెదిరించి ఈ ఎవరైనా ఇలా బెదిరించి ఈ చేయను అని చెప్పడం వల్ల చేస్తుంటే అది అఫెన్స్ అయితే కాదు అని చెప్తున్నారు. అది ఎలా ఉండాలి? విచ్ అట్ ది టైమ్ ఆఫ్ డూయింగ్ ఇట్ రీజనబుల్లీ కాజ్ అప్రహెన్షన్ దట్ ఇన్స్టెంట్ డెత్ టు దట్ పర్సన్ విల్ అదర్వైజ్ బి ది కాన్సిక్వెన్స్. ఆ బెదిరింపులు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? కాజింగ్ అప్రహెన్షన్ దట్ ఇన్స్టెంట్ డెత్. అప్రహెన్షన్. ఇది చెయ్యకపోతే ఇమ్మీడియట్ గా నేను చచ్చిపోతా అనే భయం వాడికి ఉండాలి. అది ఈ భయం ఎప్పుడు వస్తుంది? ఏమంటారు, రివాల్వర్ ఎంత రేంజ్ లో పెడతారు? నుదుటి కానిచ్చిన ఉంటే పాయింట్ బ్లాక్ లో పెడతారు సార్. పెడితే అప్పుడు భయపడతాం కదా, ఆడు ట్రిగ్గర్ నొక్కాడు అనుకో కూర్చోలేసిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చేసినవే ఉంది. అంటే చావు ఇమ్మీడియట్ గా వస్తుంది అనే భయం అంతా భయపెడితేనే అవి చేయాలా. చేయడం కూడా మర్డరు ఇవి కుదరవు, వేరే ఏమైనా చేయని. మర్డర్ అండ్ అఫెన్సెస్ అగైన్స్ ది స్టేట్ పనిషబుల్ విత్ డెత్ అనమాట. అయిందా? ప్రొవైడెడ్ దట్, మళ్ళీ దీనికి ప్రొవిజన్ ఇచ్చారు. Provided that the person doing the act did not of his own accord or from a reasonable apprehension of harm to himself, short of innocent death, place himself in the situation by which he became subject to such a constant. ఆ పని చేసేటువంటి ఆ పర్సన్ డూయింగ్ ది యాక్ట్, అతను చేసేటువంటి పర్సన్ డిడ్ నాట్ ఆఫ్ హిస్ ఓన్ అకార్డ్, తనకు తానుగా ఇదైతే చేయొద్దు. ఆర్ ఫ్రమ్ ఎ రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ హార్మ్ హిమ్సెల్ఫ్ షార్ట్ ఆఫ్ ఇన్స్టెంట్ డెత్. అంటే షార్ట్ ఆఫ్ ఇన్స్టెంట్ డెత్ అంటే ఇమ్మీడియట్ గా మరణం కలుగుతుంది అనే విషయం కంటే ఏదన్నా సరే తక్కువ హార్మ్ జరుగుతుంది అనే అప్రహెన్షన్ ఉన్నప్పుడు, అంటే చావగలుగుతూ దెబ్బలైతే విపరీతంగా పడతాయి అని ఉన్నా సరే అతను చేయకుండా మానుకోవాలి. అది అదనమాట. అయితే ప్లేస్ హిమ్సెల్ఫ్ ఇన్ ది సిచ్యువేషన్ బై విచ్ హీ బికేమ్ సబ్జెక్ట్ టు సచ్ కన్సెంట్. కన్సెంట్ అంటే ఏంటి? మనం ది ప్లెయింటిఫ్ ఈస్ కన్సెంట్ టు ఫైల్ ది సూట్ అని రాస్తున్నాం. కన్సెంట్ అంటే ఏంటి? విధి లేక వేరే మార్గం, అంటే చేయక తప్పని పరిస్థితి. అదనమాట. అంటే తనకు తానుగా ఈ పరిస్థితి అయితే సృష్టించుకుని తర్వాత అది లేని పరిస్థితిలో అతను తనకు తానుగా ఇది ఉండకూడదు. తర్వాత డెత్ జరగకుండా, ఇన్స్టెంట్ డెత్ కాకుండా దానికి షార్ట్ గా ఏదైనా సరే, అంటే దానికంటే తక్కువ జరిగినా ఏదైనా జరుగుతుంది అని అతనికి తెలిసినా సరే ఇది వర్తించదు అనమాట. ఇమ్మీడియట్ గా డెత్ జరుగుతుందన్న ఇది ఉంటేనే నాకు ఈ మినహాయింపు వచ్చేది. ఎక్స్ప్లెనేషన్ 1 ఇచ్చారు, ఇంకొకసారి చూద్దాము. ఏ పర్సన్ హూ ఆఫ్ హిస్ ఓన్ అకార్డ్ or by reason of a threat of being beaten joins a gang of dacoits, knowing their character, is not entitled to the benefit of this section. ఏముంది ఇక్కడ? మన పైన అనుకున్నాం డెత్ జరుగుతుంది ఇమీడియట్ గా అనే భయం ఉండాలి అన్నాం. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఏ పర్సన్ హూ ఆఫ్ హిస్ ఓన్ అకార్డ్, తనకు తానుగా ఏం చేశాడు? హిస్ ఓన్ అకార్డ్ అంటే ఎవరు బెదిరించరా? లేదు. ఆర్ బై రీజన్ ఆఫ్ ఏ థ్రెట్ ఆఫ్ బీయింగ్ బీటన్, కొడతారేమో అన్న భయంతో జాయిన్స్ ఏ గ్యాంగ్ ఆఫ్ డెకాయిడ్స్. ఆ డెకాయిడ్స్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు.
నోయింగ్ దర్ క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్ తెలిసి కూడా జాయిన్ తెలిసి అయ్యారు కూడా కాబట్టి ఆ పర్సన్ ఈస్ నాట్ ఎంటైటిల్ ది బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎక్సెప్షన్. ఈ మినహాయింపు బెనిఫిట్ అయితే అతనికి రాదు, ఎందుకంటే తనగా చేశాడు, లేదా బై రీజన్ ఆఫ్ ఎ థ్రెట్ ఆఫ్ బీయింగ్ బీటన్. ఇది దేనికి తక్కువ ఉంది? షార్ట్ ఆఫ్ షార్ట్ ఆఫ్ ఇన్స్టెంట్ డెత్. తక్కువ ఉందా? ఇన్స్టెంట్ డెత్ కంటే ఇది తక్కువ ఉందా లేదా? కొడితే ఏం చచ్చిపోడు, కానీ దెబ్బలు తింటాడు అనే భయంతో అలా చేసే మినహాయింపు అయితే ఉండదు. ఇన్స్టెంట్ డెత్ అవుతుంది అన్న ఇదైతే ఉండాలన్నమాట. మళ్ళీ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ఈస్ హ్యావింగ్ బీన్ కంపెల్డ్ బై హిస్ అసోసియేట్ టు డూ ఎనీథింగ్ దట్ ఈస్ అన్ అఫెన్స్ బై లా. మళ్ళీ వాళ్ళు చేయమంటే చేశాను, కంపెల్ చేశారు నన్ను అనే గ్రౌండ్ పైన మినహాయింపు కోరేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే నువ్వు ఓన్ అకార్డు బుద్ధిపూర్వకంగానే పోయావు, లేదు వాళ్ళు కొడతారనే భయంతో నువ్వు పోయి వాళ్ళతో జాయిన్ అయ్యి ఒక అఫెన్స్ అయితే చేసావు. వాళ్ళు చేయమంటే చేశాను, డెకాయిడ్స్ వాళ్ళు కొడతాం అన్నారు అంటే ఒప్పుకోరు అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ 2, ఎ పర్సన్ సీజ్డ్ బై ఎ గ్యాంగ్ ఆఫ్ డెకాయిడ్స్. అంటే వాళ్ళు దోపిడీ దొంగలు ఏం చేస్తారు, ఇది పట్టుకున్నారు అండ్ ఫోర్స్డ్, వాళ్ళకి ఫోర్స్ చేశారు ఇంటి బై థ్రెట్ ఆఫ్ ఇన్స్టంట్ డెత్, చంపుదామని బెదిరించి ఫోర్స్ చేశారు. ఏం చేయడానికి? టు డూ ఎ థింగ్ విచ్ ఇస్ అన్ అఫెన్స్ బై లా. మరి చట్ట ప్రకారం ఏదైనా అఫెన్స్ అవుతుందనే పనిని వాళ్ళు చేయమని ఫోర్స్ చేశారు, చేయకపోతే చంపుతామని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అఫెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎ స్మిత్ కంపెల్డ్ టు టేక్ ఇస్ టూల్స్ అండ్ టు ఫోర్స్ ది డోర్ ఆఫ్ ఎ హౌస్ ఫర్ ది డెకాయిడ్స్ టు ఎంటర్ అండ్ ప్లండర్ ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ ది బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎక్సెప్షన్. స్మిత్ అంటే తెలుసు కదా మీకు, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ అని గోల్డ్ స్మిత్. ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళు అని తీసుకుని అమ్మన్నారు. ఒక్క నిమిషం. వాళ్ళు తీసుకురమ్మన్నారు. నీ సామాన్లను తీసుకుని వచ్చేసి ఒక డోర్ ఓపెన్ చేయాలి, ఒక ఇంటిది మేము దోపిడీ చేయాలి, దాన్ని ఎంటర్ అండ్ ప్లానర్ దాంట్లో పోయి దోచుకోవడానికి నువ్వు డోర్ తీయాలి, నువ్వు సామాన్లను తీసుకురాను. నేను రానిపోయా అంటే చంపుతాం నా కొడుకు అన్నాడు. వాడు భయపడి చేశాడు ఆ పని. కాబట్టి అతనికి ఎక్సెప్షన్ దొరుకుతుంది సార్. ఈ స్మిత్ అనేవాడు, స్మిత్ అంటే పేరు కాదు, స్మిత్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ది బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎక్సెప్షన్. ఎందుకు అంటే ఇక్కడ వాడిని ఇన్స్టెంట్ గా థ్రెట్ చేశారు, ఇన్స్టెంట్ ఆఫ్ డెత్ దాన్ని చేశారు కాబట్టి ఆ ఎక్సెప్షన్ వీళ్ళకి ఇక్కడ అన్వయిస్తుంది. తనకు తనగా ఏం పోలేదు, వీడు పాపం ఏం పోలేదు. వాడు ఇంకోటి బెదిరింపులో డెత్ చంపుతామని బెదిరించారు కాబట్టి బెదిరేని పరిస్థితిలో వాడు చేయాల్సి వచ్చింది. సో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎక్సెప్షన్. అది ఇవి మీకు ఇలస్ట్రేషన్స్ మనం ఎందుకు చదువుకుంటాం అంటే, మీతో పాటు నేను కూడా ఎందుకు చదువుతున్నానంటే, ఈ ఇలస్ట్రేషన్ ఇచ్చి వాట్ అఫెన్స్ హీ కమిటెడ్ అని క్వశ్చన్ అడుగుతారు. ఈ ఇలస్ట్రేషన్ లో ఏ అఫెన్స్ వస్తుంది అని అడుగుతారు. మనకు నథింగ్ ఈస్ ఎన్ అఫెన్స్ అని మనం ఆన్సర్ చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. కొన్ని అఫెన్స్ కి సంబంధించిన ఇలస్ట్రేషన్స్ కూడా ఇచ్చారు. మనం అంటే ఆ ఉదాహరణ చదివి పలానా అఫెన్స్ మేడ్ అవుట్ అవుతుందని మనం చెప్పగలగాలి, పలానా సెక్షన్ కింద పనిషబుల్ అని చెప్పగలిగారు. కాబట్టి ఇల్లస్ట్రేషన్స్ మటుకు ప్రతి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటాను. అదే కాంట్రాక్ట్ యాక్ట్ లో కానీ ఐపీసీలో కానీ వస్తుంది. ఇది 33 యాక్ట్ కాజింగ్ స్లైట్ హార్మ్. మరి చాలా చిన్న స్లైట్ హార్మ్ జరిగేటువంటి యాక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఎక్సెప్షన్ కిందకి వస్తాయి. Nothing is an offense by reason that it causes or that is intended to cause or that it is known to be likely to cause any harm, if that harm is so slight that no person of ordinary sense and temper would complain of such harm. అంటే చాలా చిన్న హార్మ్ జరిగినప్పుడు, పొరపాటుగా ఎవరైనా తగిలితే వాళ్ళు కింద పడ్డమో అలాంటివి వస్తాయి కదా,
అలాంటివి కూడా మనకు ఈ ఎక్సెప్షన్ కిందకి నథింగ్ ఈస్ ఎక్సెప్షన్. మామూలుగా బుద్ధుండేవాడు ఎవడు కంప్లైంట్ చేయడం అనమాట. ఏదో సారీ చెప్తే సర్లేండి ఏం పర్లేదని అంటారు కదా, అనరా? అంటారు సార్, అంటారు. ఎవరో ముందున్న వాళ్ళకి ముందున్న కాలు మీద ఎవరి మీద కాలు పెడతాం, ఒక్కోసారి కాలు తొక్కితే వాడికి నొప్పి పెడుతుంది. కాబట్టి అది కూడా మనం సారీ చెప్పేస్తాం, అది వెళ్ళిపోతుంది. అంటే స్లైట్ హార్మ్ జరుగుతుంది, కానీ మనకి ఇంటెన్షన్ అయితే ఉండదు, కాబట్టి అవి కూడా ఇస్తుంది. ఎక్సెప్షన్ లో భాగం. మనం తొలి చదువుకున్నాం 33. మరి ఇది ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మనం రేపు చూసుకున్నాం. ప్రైవేట్ డిఫెన్స్ కూడా ముఖ్యమైనదే అంశమే. ఇప్పటి వరకు జనరల్ ఎక్సెప్షన్ చూసుకున్నాం, మినహాయింపులు చూసుకున్నాం. మీరు 1కి 10 సార్లు హెడ్డింగ్స్ మాత్రం చూసుకున్నారనుకోండి, ఇల్లస్ట్రేషన్స్ కూడా ఒకసారి చదివితే మీకు గుర్తుండిపోతుంది. ఇవన్నీ అఫెన్సివ్ కిందికి రావు ఈ పరిస్థితులు అన్నది. ముఖ్యంగా దీంట్లో ఏమొచ్చు, సర్జరీలు వచ్చాయా? సర్జరీలు వచ్చాయి, డాక్టర్ల గురించి ఎక్కువ ప్రస్తావన జరిగింది, ఎక్కువ వచ్చిందనమాట. అది ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతిదీ మన బెనిఫిట్ కోసమే చేస్తారు, కాబట్టి వాళ్ళని తప్పడానికి లేదు అనే ఉద్దేశంతో వాళ్ళ పోరాటం లైఫ్ అండ్ డెత్ తోనే, కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేశారు సార్. ఒక్క నిమిషం.